అంగన్వాడీలపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తోంది. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. 9 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో అంగన్వాడీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికార కాంగ్రెస్ అటకెక్కించిందని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని టీచర్లు మండిపడుతున్నారు. అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, వర్కర్లను ఉద్యోగ విరమణ పొందిన వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని మండిపడుతున్నారు. గత జూన్లో ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇంతవరకు అందించలేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద టీచర్కు 2 లక్షల రూపాయలు, ఆయాకు 1 లక్ష వరకు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయం మర్చిపోయారని విమర్శిస్తున్నారు. ఈ అంశంలో జీవో జారీ చేయకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 12,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం భవన యజమానులకు ఎప్పటికప్పుడు అద్దె చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలుగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు. భవనాల యజమానులు బకాయిల కోసం సామాన్లు బయటపడేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్రాలకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. సర్కారు వెంటనే అద్దె బకాయిలు విడుదల చేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిధులు లేక గర్భిణులు, బాలింతలకు పాల పంపిణీ సరిగా జరగడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు 2 నెలలకోసారి పంపిణీ చేయాల్సిన టెట్రాప్యాక్ పాలను 3 నెలలైనా అందించడం లేదు. తమకు సకాలంలో పాల సరఫరా బిల్లులు అందడం లేదని, అందువల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి, అధికారులు దృష్టి సారించాలని, పాల కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.